నమస్కారం న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. కొనసాగుతున్న టీడీపీ మినీ మహానాడు, కార్యకర్తలే పార్టీకి బలమని నాయకుల స్పష్టీకరణ. సమస్యలు పరిష్కరించాలని 102 కార్మికుల ఆందోళన, ప్రజల ప్రాణాలు కాపాడుతున్న తమను నిర్లక్ష్యం చేయడంపై ఆవేదన. నెల్లిమల్లలో ఘనంగా నిర్వహించిన తిరంగా ర్యాలీ, ఉగ్రవాదులపై సైనికుల విజయంతో సర్వత్రా హర్షం, పాల్గొన్న కూటమి నేతలు. విజయనగరం జిల్లా ఎస్కోట నియోజకవర్గం లక్కవరపుకోట మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఆధ్వర్యంలో మినీ మహానాడు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి మాట్లాడుతూ, మహానాడు అంటే టీడీపీ కుటుంబ సభ్యులందరికీ ఒక పండుగ లాంటిదని అన్నారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం ఆలోచించే పార్టీ అని స్పష్టం చేశారు. కార్యకర్తలే టీడీపీకి బలమని, కార్యకర్తలు లేనిదే పార్టీ లేదు అని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలో నియోజకవర్గంలోని సమస్యలు పరిష్కరించడానికి అన్ని విధాలా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పాలనా సంస్కరణలు, అభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచిన చంద్రబాబు విజన్కు దేశమంతా హారతులు పడుతున్నారని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం విశాఖపట్నంలోని మధురవాడ వి కన్వెన్షన్లో భీమిలి నియోజకవర్గం మినీ మహానాడు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలోనే కార్యకర్తలకు సంక్షేమ నిధి ఏర్పాటు చేసిన మొట్టమొదటి రాజకీయ పార్టీ టీడీపీ అని అన్నారు. యువ నాయకుడు లోకేష్ ఇచ్చిన స్ఫూర్తితో కోటి సభ్యత్వాల మార్కును సాధించడం రాజకీయ చరిత్రలో అరుదైన అంశమని తెలిపారు. యువత భవిష్యత్తు కోసం నిరంతరం ఆలోచించే గొప్ప నాయకుడు లోకేష్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మే 22 గురువారం వైశాఖ బహుళ దశమి రోజున జరిగే హనుమత్ జయంతిని అతి ఘనంగా నిర్వహిస్తామని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ ప్రాజెక్ట్ చైర్మన్ మడిపల్లి వెంకటచలం తెలిపారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని ఎన్సీఎస్ రోడ్డు వద్ద ఉన్న పంచముఖ ఆంజనేయ ఆలయ ఆవరణలో మంగళవారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హనుమత్ జయంతి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకం, 1,00,000 తమలపాకులతో అర్చన నిర్వహించబడుతుందని చెప్పారు. ఉత్సవ కమిటీ చైర్మన్ జిఎస్ గుప్తా మాట్లాడుతూ, చిన్నారులతో సింధూరార్చన, 27 రకాల పిండి వంటల సమర్పణ ఉంటుందన్నారు. దేవాలయం కన్వీనర్ పెంటపాటి కామరాజు మాట్లాడుతూ, భక్తుల కోసం మంచినీరు, మజ్జిగ వితరణ, మధ్యాహ్నం 7,000 మందికి అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రతినిధులు కలగర్ల నారాయణరావు, రామకృష్ణ, కెవి శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. రేపు లక్షవారం హనుమత్ జయంతి సందర్భంగా స్వామివారికి పంచామృత అభిషేకం, 108 సార్లు మన్యసూత్ర పారాయణ, తర్వాత గోపూజ, దాని తర్వాత 1,00,000 తమలపాకుల అర్చన, తర్వాత అన్నప్రసాద వితరణ, సాయంకాలం 6 గంటలకి సింధూరార్చన పిల్లలచే, తర్వాత 27 వంటకాలతో స్వామివారికి నైవేద్యం. ఈ యావత్ కార్యక్రమానికి భక్తులందరూ వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని ప్రసాదాలు తీసుకొని స్వామివారు కృపకి పాత్రలు కావాలని కోరుతున్నాం. ఎన్సిఎస్ రోడ్లో గల శ్రీనివాస నగర్లోని వేచేస్తున్న పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం 22/5/2025 లక్షవారం నాడు ఉదయం 4 గంటల నుంచి స్వామివారికి పంచామృత అభిషేకాలతో ప్రారంభం అవుతుంది. అలాగే 10 గంటలకి 1,00,000 తమలపాకుల పూజ మరియు 12 గంటలకి పూర్ణావతి కార్యక్రమం ఏర్పాటు చేయబడుతుంది. అలాగే భక్తులందరూ కూడా సుమారు 7,000 మందికి అన్న ప్రసాద కార్యక్రమం కూడా
ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే సాయంత్రం కూడా 6 గంటలకి పిల్లలందరితో కూడా చిందోరార్చన కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వివిధ సేవా కార్యక్రమాలు కూడా ఆ రోజునాడు చేయడం జరుగుతుంది. ఈ యొక్క పై కార్యక్రమాలన్నీ కూడా మన ఆలయ ప్రధాన అర్చకులు ఏడిద మల్లేశ్వర శర్మ గారి నేతృత్వంలో నిర్వహించబడుచున్నవి. మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు తనపై చేసిన ఆరోపణలను రుజువు చేయాలని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర సవాల్ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే అనేక అక్రమాలకు పాల్పడ్డారని, అమాయకులను బెదిరించి విలువైన ఆస్తులను లాక్కున్నారని ఆరోపించారు. 2014లో 30 లక్షలు, 2019లో 2 కోట్లు ఉన్న మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు 300 కోట్లు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. అక్రమాలను బయటపెట్టడానికి తాను బహిరంగ చర్చకు సిద్ధమని, తనపై చేసిన ఆరోపణలు తక్షణమే రుజువు చేయాలని డిమాండ్ చేశారు. ఏం జరిగిందో, నువ్వేం చేసావో, నేనేం చేశానో క్లారిటీగా మాట్లాడుకుందాం. ఎందుకు నేను లేనప్పుడు నువ్వు మీడియా పెట్టడం, ప్రెస్ మీట్ పడ్డం, నువ్వు లేనప్పుడు నేను ఒక ప్రెస్ మీట్ పడ్డం, ఇవన్నీ నీకెందుకు? బహిరంగంగా మాట్లాడుకుందాం, వినూత్నంగా చేద్దాం. ఈ సవాల్ అయితే ఆయనకి ఇస్తున్నాను. ఈరోజు ఆయన్ని నమ్ముకొని కొంచెం ఎప్పుడైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తుంటుంటే ప్రత్యక్షంగా చెప్పండి. ఆయనకి ఇంకా ధైర్యం లేదు అంటే ఖచ్చితంగా జిల్లా స్థాయి నాయకులను తెచ్చుకోమనండి, ఆయన చుట్టూ పెట్టుకోమనండి. చాలా ఉన్నారా నాన్న, ఇవన్నీ చెప్పడానికి అసలు దారుణమైన పరిస్థితి. ఏంటంటే ఇన్ని చెప్పాలా ఇన్ని బూతులు ఆడాల్సి వస్తుందా? ఇన్ని చేయాల్సిన విషయాన్ని మనం కాకపోతే ఒకటి మాత్రం చెప్తున్నా, ప్రశాంతంగా అభివృద్ధి వైపే ఆలోచించే నన్ను తిరిగి ఆలోచింప చేసినందుకు ఓకే, ఇవన్నీ మర్చిపోయాను. ఒక విధంగా చెప్పాలంటే పార్వతీపురం వెనకబాటింది, దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళిపోదాం, ఒక అడుగు ముందుకు వెళ్ళిపోదాం, 24 గంటలు ఈ ఆలోచనలోనే ఉన్నా. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా, మండల అధ్యక్షులకు కూడా చెప్తున్నా, తిరిగి అధికారంలో ఉన్న పోరాటం చేయాల్సిన అవసరం వచ్చింది. ఒక ఆలోచన లేకుండా ఓన్లీ దాచుకోవాలని పుట్టిన పార్టీ, ఆ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యేలు అలాంటి వాళ్ళు. కాకపోతే వాళ్ళందరికంటే మనోడు బాగా ముదిరండి. ఎందుకంటే ఎంత ముదిరంటే ఈ పిస్కుడు రాజకీయాల్లో అలవాటు చేసుకొని ఎక్కడెక్కడ నేర్చుకున్నాడో కానీ ఇంత దారుణమైన పరిస్థితి. ఆయన చేసిన వ్యవహారాలు నేను చెప్పడం కన్నా నాకంటే ముందు నుంచి చూస్తున్న మీ అందరికీ తెలిసిందే. నిర్మోహమాటంగా మీడియాకు ఒకటే చెప్తున్నాను, మేము ఇప్పుడు కూడా అంటున్నాను, ధైర్యంగా మీరు చెప్పాల్సిందే. ఎందుకంటే మేము అనేవాళ్ళం ఇక్కడ ఉండే 2 లక్షల ఓటర్కి చెప్పలేం, మీ అనేవాళ్ళం కొంతవరకు రీచ్ అవ్వగలుగుతాను. మీడియా అనేది ఏంటంటే బాధ్యత గల మీడియా. ఈరోజు ఇస్తున్న ప్రూఫ్స్ అన్నీ తీసుకొని వెళ్ళండి. ఎవడు అబ్బసొబ్బండి ఎవడైనా నాకు తెలిసి అంత ధైర్యవంతులు. కానీ నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ సాహసం చేయలేదు తన సొంత పేరు మీద రాసుకోవడానికి. ఆయన ఏవో సూట్ కేసు కంపెనీలు పెట్టడము ఏదో పెట్టాడు. అన్నీ డైరెక్ట్గా అలజింగి జోగారావు ఎస్ఎట్ అని అలజింగి జోగారావు ఎస్ఎట్ అని అలజింగి జోగారావు రిజిస్ట్రేషన్లే మనోడే. నేను విన్నది ఏంటంటే మనోడు ఆడు సొంత నేనని కూడా నమ్మడంట, వాళ్ళ ఆవిని కూడా నమ్మడంట. అన్నీ ఈయన పేరునే, నా ఆస్తులన్నీ మా ఆడవాళ్ళ పేరునే ఉంటాయి. నా ఇల్లు కానీ ఏం కానీ మా ఆడవాళ్ళ పేరునే రాయిపిస్తాడు. నేను లేకపోయినా పర్లేదు, మా ఆడవాళ్ళు మా పిల్లలు బతుకుతారని. కానీ ఇదే నమ్మకమా చూడండి, అన్నీ ఆయన పేరునే. నిజంగా ఒకటి, మనం ఒక ప్రజాసేవలోకి వచ్చినప్పుడు కొంచెం బాధ్యతంగా ఉండాలి. అకౌంటబిలిటీ అంటే ఉండాల్సిన అవసరం ఉంటుంది. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో నందమూరి సేవా సంఘం ఆధ్వర్యంలో నటుడు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు పార్వతీపురం పాత బస్టాండ్ వద్దనున్న స్వర్గీయ నందమూరి తారకరాము విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం పార్వతీపురం పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ మురళీధర్ కేక్ కట్ చేసి అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం భారీ అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నందమూరి సేవా సంఘం అధ్యక్షుడు ఎడ్ల శ్రీను, ఇతర సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు. జైపాల్ చూడు మా చెవిటి వెంకటరామన్ కూడా వచ్చి హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ सीनियर एनटीआर अमर है एनटीआर
పార్వతీపురం మన్యం జిల్లాలోని పులిగిమ్మి గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తమ స్నేహితుని ఇంట వివాహానికే వచ్చిన ఇద్దరు స్నేహితులు సరదాగా సాకిగడ్డలో స్నానానికే వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందారు. పోలీసులు అందించిన వివరాల ప్రకారం పార్వతీపురం మండలంలోని పులిగుమ్మి గ్రామంలో బుధవారం జరగనున్న వివాహ వేడుకకు వెళ్లి కుమార్తె సోదరుని స్నేహితులు కాగా కాలక్షేపానికే గ్రామ శివార్లో ఉన్న సాకిగడ్డలో స్నానం చేసేందుకు 5 యువకులు వెళ్లారు. వారిలో విజయనగరం జిల్లాకు చెందిన నగిరెడ్డి రాము, బొత్స ఈశ్వర్ కుమార్ అనే 2 యువకులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు ఘటనకు సంబంధించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సర్వీసులలో పనిచేస్తున్న కెప్టెన్లకు కనీస వేతనాలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏపీ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఎంప్లాయీస్ 102 యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ 2015వ సంవత్సరం నుండి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ విధానాన్ని అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, ఇది ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉందని తెలిపారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన వ్యవస్థలో పనిచేస్తున్న కెప్టెన్లకు కనీస వేతనాలు చెల్లించకపోవడం, ఉద్యోగ భద్రత కల్పించకపోవడం విచారకరమన్నారు. తక్షణమే వారికి ఈఎస్ఐ సౌకర్యం కల్పించి కనీస వేతనం 18,500 రూపాయలు చెల్లించాలని, ప్రమాద బీమా కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో 102 యూనియన్ జిల్లా నాయకులు, సిఐటియు నాయకులు, కార్యకులు పాల్గొన్నారు. తల్లి బిడ్డల ఎక్స్ప్రెస్ లో గత 9 సంవత్సరాల నుండి ఉద్యోగస్తులుగా పనిచేస్తున్నారు. వీళ్ళకి కేవలం 7,300 రూపాయల జీతం ఇస్తున్నది గవర్నమెంట్. ఇది గతంలో తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి వ్యవస్థ. ఈరోజు తల్లి బిడ్డల్ని సురక్షితంగా ఆసుపత్రుల నుండి ఇంటికి తీసుకెళ్ళడానికి తెచ్చినటువంటి వ్యవస్థని ఈరోజు 9 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నది. 7,300 రూపాయల జీతంతో 102లో పనిచేస్తున్నటువంటి డ్రైవర్లు ఏ విధంగా బతుకుతారని చెప్పి ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలి. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు 102 తల్లి బిడ్డల ఎక్స్ప్రెస్ లో పనిచేస్తున్న వాళ్ళకి కనీస వేతనం అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఉన్నారు. అలాగే యజమాని ఏదైతే ఉన్నాడో యజమాని చెల్లించవలసినటువంటి పిఎఫ్ వాటాని ఉద్యోగస్తులని కాకుండా యాజమాన్యం నుండి రిక్వైర్ చేసి చెల్లిస్తామని చెప్పారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా 102 తల్లి బిడ్డల ఎక్స్ప్రెస్ యూనియన్ సిఐటియు డిమాండ్ చేస్తుంది. కాసేపు విరామం. సా స స స సరి గరి గమ పని సా నిరి స నిరి స నిరి సా ని ద మా గరి స రి గమ. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్.
సాలూరులో జరుగుతున్న శ్యామలాంబ ఉత్సవాలకు విజయనగరం, విశాఖపట్నం నుంచి 200 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు విజయనగరం జిల్లా ఏపీఎస్ఆర్టీసీ అధికారి దివ్య తెలిపారు. మంగళవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, దాదాపు 15 సంవత్సరాల తర్వాత సాలూరులో శ్యామలాంబ జాతర జరుగుతున్న సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని వెల్లడించారు. గత 2 రోజుల్లో ఈ బస్సు సర్వీసుల వలన ఆర్టీసీకి 2 లక్షల వరకు ఆదాయం సమకూరిందని తెలిపారు. అదేవిధంగా జాతర ముగింపు రోజులలో తిరుగు ప్రయాణానికి కూడా బస్సులు నడుపుతున్నామని, ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు. శ్యామలాంబ జాతర సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ విజయనగరం జిల్లా వారు ప్రత్యేక బస్సులు నడుపుతున్నారండి. ఇక్కడ నిన్న మనకి 12 బస్సులు మనకు సాలూరు నడపడం జరిగింది. 12 బస్సులకు గాను మనకి 2 లక్షల ఆదాయం వచ్చింది. 85% ఓఆర్ కూడా రావడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు మంగళవారం కూడా మనం 90 బస్సులు విజయనగరం నుంచి మేము ప్లాన్ చేయడం జరిగింది. ప్రజలందరికీ కూడా తెల్లవారుజాము నుంచే ఈ బస్సు సౌకర్యం అనేది మేము బస్టాండ్లోని మానిటర్ చేసుకుంటూ కల్పించడం జరిగిందండి. అదేవిధంగా మీకు సాయంత్రం రాత్రి 24 అవర్స్ కూడా ప్రజలు సౌకర్యార్థం బస్సులు అనేవి మేము నడుపుతున్నామండి. మనకి ఇవాళ సాయంత్రం 4 గంటలకి అక్కడ సినిమాను జరిగిన తర్వాత కూడా రిటర్న్ ట్రాఫిక్ ఈ ప్రజలందరికీ కూడా మేము రిటర్న్ ట్రాఫిక్ కూడా మేము బస్సెస్ అరేంజ్ చేసుకున్నాము. ఇదే మాదిరిగా ఇవాళే కాకుండా రేపు, ఎల్లుండు, మరి శని, ఆదివారాల వరకు కూడా మీ ప్రజలందరికీ కూడా ఎక్కడా కూడా ఈ బస్సెస్ సందర్భంగా ఎక్కడ మీకు ఎనీ టైం బస్సెస్ అనేది మేము మీకు అందుబాటులో ఉంచాలనే మాదిరిగా మొత్తం ప్లాన్ ఆఫ్ ఆపరేషన్ అయితే చేయడం జరిగింది. అదే మాదిరి ఈ జనం ఎక్కువగా రద్దీగా ఉంటున్నారు కాబట్టి మా డిస్పెన్సరీలో మెడికల్ క్యాంప్ కూడా పెట్టడం జరిగిందండి. సో ప్రజలందరికీ కూడా ప్రయాణించే వారికి అందరికీ కూడా ఈ శ్యామలాంబ జాతర, అమ్మవారి జాతర సందర్భంగా హ్యాపీగా సేఫ్గా ప్రయాణం చేయాలనే ఉద్దేశంతో మా అధికారులు ఇచ్చిన ఆదేశాలన్నీ కూడా తూచా తప్పకుండా పాటిస్తూ మీకు అనుక్షణం ఇక్కడ డే అండ్ నైట్, మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా ప్రతి క్షణం కూడా మీకు బస్సెస్, మా సూపర్వైజర్స్ కూడా అందుబాటులో ఉండి మీకు ఈ సౌకర్యం అయితే కల్పిస్తున్నారు. దయచేసి ప్రజలందరూ కూడా ఏపీఎస్ఆర్టీసీని ఆదరించి ఈ జాతర మహోత్సవాన్ని దిగ్విజయంగా ముందుకు నడిపిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కళలకు కాణాచి అయిన విజయనగరం పట్టణం నుంచి మరో కళాకారిణి చలనచిత్ర రంగంలో నాయికగా నిలదొక్కుకోవడం ఆనందంగా ఉందని జనసేన నాయకుడు గురా నాయ్యలు అన్నారు. మంగళవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న జనసేన కార్యాలయంలో ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎంతో మంది లబ్ధ ప్రతిష్ఠులైన కళాకారులు ఈ నేల మీద పుట్టారని, వారి వలన విజయనగరం కీర్తి ప్రతిష్టలు ఖండాంతరాలకు వ్యాపించాయని తెలిపారు. శ్రీ గణేష్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఫ్రైడే చలనచిత్రంలో నాయికగా నటిస్తున్న దియా రాస్ విజయనగరం పట్టణానికి, ప్రాంతానికి చెందిన ఆడపడుచు కావడం ఆనందంగా ఉందన్నారు. ఈ సినిమా విజయవంతం కావాలని, దియా రాస్ చిత్రరంగంలో నాయికగా స్థిరపడి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. ఈ సమావేశంలో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఫ్రైడే మూవీ అండి. మూవీ పేరు ఫ్రైడే. దాంట్లో నేను మెయిన్ లీడ్గా హీరోయిన్గా చేయడం జరిగింది. అది మన ఊరి నుంచి వెళ్ళి చేయడం జరిగింది. దానికి ప్రొడ్యూసర్గా శ్రీనివాస్ గారు కేసాన్ కుర్తి ప్రొడ్యూసర్గా చేశారు. ఈశ్వరబాబు దూలిపూడి డైరెక్టర్గా చేశారు. చాలామంది వర్క్ చేశారండి. ఇందులో పెద్ద పెద్ద నటులు ఉన్నారు, చిన్న నటులు ఎవరూ లేరు. అలానే అంత పెద్ద నటుల మధ్య నన్ను హీరోయిన్గా పెట్టి చేశారు, మన ఊరి నుంచి తీసుకెళ్లారంటే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. మమ్మల్ని నమ్మి మమ్మల్ని అంత దూరం హైదరాబాద్ అని తీసుకెళ్ళి మాకు అంత పెద్ద అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇద్దరికి. మన విజయనగరం జిల్లాకు సంబంధించిన ఒక అమ్మాయి ఈ సినిమాలో యాక్ట్ చేయడం వలన మనం ఇక్కడ విజయనగరంలో ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. మరి అందరూ కూడా ఈ సినిమాకి ప్రమోషన్ చేయాలని చెప్పి మీడియా మిత్రులందరికీ కూడా మేము కోరుతూ ఉన్నాము. సినిమా పేరు ఫ్రైడే అని కూడా చెప్పడం జరిగింది. మరి దీనికి సంబంధించిన ఒక పాటని మరి మన హోమ్ మినిస్టర్ అయినటువంటి అనిత గారి చేతుల మీదుగా అప్పుడు రిలీజ్ చేశారని చెప్పేసి కూడా చెప్పారు. ఆవిడ కూడా చాలా స్ఫూర్తి పొందింది పాట విని. సో ఇటువంటి మంచి పాటలని ఆదరించే విధంగా కొంత సపోర్ట్ మీరందరూ కూడా మీ తరఫున ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటూ, ఏదైతే సినిమా ఉందో దీన్ని కొంచెం ఒక
ఉన్నత స్థాయికి ఇంకో స్టెప్ పైకి సపోర్ట్ చేయాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ వాగ్దేవి సమారాధనం తెలుగు భాషా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణా తరగతులకు విశేష స్పందన లభిస్తోందని వాగ్దేవి సమారాధనం అధ్యక్షులు డాక్టర్ పి స్వప్న హైందవి తెలిపారు. విజయనగరంలోని మహాకవి గురజాడ అప్పారావు నివాసంలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణా తరగతులు 7వ రోజుకు చేరుకున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యార్థులకు ప్రముఖ అధ్యాపకుల చేత భగవద్గీతలోని శ్లోకాలను నేర్పించడంతో పాటు వాటి యొక్క ఆంతర్యాలను సవివరంగా వివరిస్తున్నారు. మహాకవి గురజాడ అప్పారావు ముని మనమరాలు గురజాడ ఇందిరాప్రసాద్ గురజాడ నివాసం ఆయన జీవన విధానాన్ని విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వాగ్దేవి సమారాధనం మరియు తెలుగు భాషా పరిరక్షణ సమితి వీరిరువురు కూడా కలిసి వేసవి శిక్షణా శిబిరం అని పిల్లలకి పద్యాలు సాహిత్యం గురించి మరికొన్ని మంచి విషయాల గురించి విలువల గురించి చెప్తున్నారు. వీటికి కేంద్రంగా నన్ను మేడం గారు ఫోన్ చేసి అమ్మ మన మహాకవి గారి ఇంట్లో ఇది మనం చేసుకుంటే వీలవుతుందా అని అడిగారు. తప్పకుండానండి, మంచి గతమున కొంచెము అని అన్నారు, వెనుకబడితే వెనుకను అన్నారు, మంచి పెంచమన్నారు. కాబట్టి మంచి విషయాలన్నిటికీ కూడా మహాకవి గురజాడ అప్పారావు గారి స్మారక భవనం కేంద్రంగా ఉంటుందని నేను చెప్పి మేడంని కూడా ప్రోత్సహించడం జరిగింది. వెంటనే మేడం వచ్చి అత్యుత్సాహంతో పిల్లలందరికీ కూడా ఈ స్థల ప్రాముఖ్యత, మహాకవి యొక్క గొప్పతనం, ఆయన రచనలు అన్నీ కూడా ప్రతిరోజు వాళ్ళ చెప్పినటువంటి సిలబస్తో భాగంగా మహాకవి గురించి చెప్తున్నారు. ఎక్కడికో వెళ్ళి మనం ఈయన గురించి చెప్పే కన్నా ఇక్కడికి వచ్చిన పిల్లలందరికీ కూడా ప్రతి గదిలోని అతని యొక్క ప్రాశస్త్యాన్ని గురించి తెలియజేస్తూ మహాకవి గురించి మరి చెప్పడమే కాకుండా వాళ్ళు ఉన్నత విలువలు పిల్లలకి కేవలం మహాకవి గురించి తెలుసుకుంటేనే సరిపోదు కదా, వాళ్ళ జీవితంలో ఎటువంటి నడవడికని అలవాటు చేసుకోవాలి, ఎటువంటి విలువలతో వాళ్ళు ఉండాలి అనేటువంటి మంచి విషయాల్ని పద్యాల రూపంలో ఒక్కొక్క వేమన శతకం, సుమతి శతకం ఈ రోజుల్లో ఎవరు చెప్తున్నారండి? మనకు చెప్పేంత తల్లిదండ్రులకి తీరుబడి ఉండట్లేదు. పాఠ్యాంశాలు కూడా ప్రణాళికబద్ధంగానే తీసుకుంటున్నారు. కాబట్టి వాటన్నిటిని మించి వేసవి శిక్షణా శిబిరంలో ప్రత్యేకంగా పిల్లల్ని మంచి నడవడికలో నడపాలని మంచి కార్యక్రమాన్ని తలపెడుతున్నటువంటి వీళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు బాల సంస్కార దశదిన వేసవి శిక్షణా శిబిరం 7వ రోజండి. ప్రతిరోజు మనము విద్యార్థులకు శతక పద్యాలు, భగవద్గీత, రామాయణంలోని కొన్ని అంశాలను విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాము. భగవద్గీతలో భక్తి యోగము, పురుషోత్తమ ప్రాప్తి యోగము విద్యార్థులు చాలా చక్కగా చదువుతున్నారు ఈ 7 రోజుల్లో. అదేవిధంగా శతక పద్యాలు వివిధ కవులు రచించినటువంటి వేమన శతకము, భర్తృహరి సుభాషితాలు, నారసింహ శతకము, దాశరథి శతకము, ఇందులో కొన్ని పద్యాలను పెద్దలు కొంతమంది వచ్చి శిక్షణ ఇస్తున్నారు. అందులో ముఖ్యంగా మానాప్రగడ శేషసాయి గారి అమ్మాయి మానాప్రగడ సాహితీ మేడం గారు ప్రతిరోజు వచ్చి విద్యార్థులకు శతక పద్యాలు చెబుతున్నారు. మొదటి రోజు ప్రారంభించినటువంటి గురజాడ వంశీయులు వారి ముని మనమరాలు గురజాడ ఇందిరాప్రసాద్ మేడం ప్రారంభించారు. ప్రారంభం 14వ తేదీన అయింది. ఈ 7 రోజుల తర్వాత అసలు పిల్లలు వాళ్ళు ఎక్కడైతే శిక్షణ తీసుకుంటున్నారో ఆ ప్రదేశం యొక్క ప్రాముఖ్యత తెలియాలి, భావితరాల్లో వాళ్ళు ఆ చరిత్రను ముందుకు తీసుకువెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఇందిరాప్రసాద్ మేడం గారిని కోరాము. అమ్మ, ఇక్కడ ఉన్నటువంటి మన గురజాడ వారి గృహం యొక్క వైశిష్ట్యాన్ని విద్యార్థులకు తెలియచేయండి అని కోరిన వెంటనే మేడం ఈరోజు ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించి విద్యార్థుల కోసం ఉదయాన్నే వచ్చారు. ఆ వైశిష్ట్యాన్ని పిల్లలందరికీ కూడా ప్రతి గది యొక్క వైశిష్ట్యాన్ని వారు నడయాడినటువంటి ఈ పవిత్ర భూమి గురించి వివరించడం జరిగిందండి. తిరుమల మెడికోవర్ ఆసుపత్రిలో ఈ నెల 24న ఉచిత లివర్ పరీక్ష నిర్వహించబడుతుందని, ఈ అవకాశాన్ని అవసరమైన వారు తప్పనిసరిగా వినియోగించుకోవాలని ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ దుర్గా సాయి కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని తిరుమల ఆసుపత్రిలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత సమాజంలో దురలవాట్ల వలన, సరైన జీవనశైలి పాటించకపోవడం వలన అనేక మంది కాలేయ వ్యాధులకు గురవుతున్నారని, అలాంటి వారు
వారు ముందుగానే ఈ పరీక్ష చేయించుకోవడం వలన వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చని వివరించారు. హెపటైటిస్, అధిక మద్యపానం చేసేవారు, మధుమేహం, ఫ్యాటీ లివర్ మొదలగు సమస్యలు ఉన్నవారు ఈ పరీక్ష చేయించుకోవచ్చన్నారు. దాదాపు 5,000 నుంచి 8,000 వరకు ఖర్చు అయ్యే పరీక్షను తిరుమల ఆసుపత్రి నెల 24న ఉచితంగా అందిస్తుందని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఫైబ్రోస్కాన్ అని ఒక టెస్ట్ గురించి చెప్దామని చూస్తున్నానండి. ఫైబ్రోస్కాన్ అంటే ఏంటి అంటే అదొక లివర్కి సంబంధించిన పరీక్ష. జనరల్గా లివర్లో చాలా డిసీజెస్ ఉంటాయి. అందులో ముఖ్యంగా CLD, క్రానిక్ లివర్ డిసీజ్, మన వాడుక భాషలో చెప్పాలంటే లివర్ ఫెయిల్యూర్ అండి. ఈ లివర్ ఫెయిల్యూర్ అని 1-2 రోజుల్లో రాదు. కొన్ని రోజులుగా లివర్లో మార్పులు చెంది CLD రూపాంతరం చెందుతుంది. సో ఆ మార్పులు చెందుతున్న టైంలోనే మనము ఆ డిసీజ్ని పట్టుకోవాలంటే ఈ ఫైబ్రోస్కాన్ అనే ఒక పరీక్ష మనకి చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఈ ఫైబ్రోస్కాన్ అనే టెస్ట్ 24వ తేదీన శనివారం మన తిరుమల మెడికవర్లో ఫ్రీగా జరుపుతున్నామండి. ఈ టెస్ట్ జనరల్గా 5,000 నుంచి 8,000 దాకా ఉంటుంది. విశాఖపట్నం, హైదరాబాద్ లాంటి ముఖ్య నగరాల్లోనే ఉంటుంది. అలాంటి టెస్ట్ మనం ఇక్కడ 24వ తేదీన ఫ్రీగా నిర్వహిస్తున్నామండి. ఈ టెస్ట్ ఎవరెవరు చేయించుకుంటే ఉపయోగం ఉంటుందని అందరికీ సందేహం ఉంటుంది. ముఖ్యంగా ఈ టెస్ట్ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి, అంటే వారానికి 150 ml ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి, తర్వాత ఊబకాయం ఉండే వాళ్ళకి, అంటే ఒబేసిటీ ఉండే వాళ్ళకి, నెక్స్ట్ హెపటైటిస్ B, హెపటైటిస్ C అని ఒక 2 వైరస్లు ఉంటాయి, అవి సోకిన మనుషులకి. ఇంకా ముఖ్యమైనది ఏంటంటే ఈ మధ్య డయాబెటీస్ అండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా లివర్ ఫెయిల్యూర్లోకి వెళ్ళడం చాలా కామన్గా గమనిస్తున్నాం అన్నమాట. సో వాళ్ళు కూడా ఈ టెస్ట్ని వాడుకోవచ్చు అన్నమాట. సో ఈ టెస్ట్కి చేయడానికి మనకు 4 గంటలు ఫాస్టింగ్ ఉండడం అవసరం అన్నమాట. ఈ టెస్ట్ మనం 24వ తేదీన 10 గంటలకు చేస్తున్నాం అన్నమాట. సో మీరు తెల్లవారు 6 గంటల నుంచి కూడా ఉపవాసం ఉంటే మంచిదన్నమాట. కావున మీరు 24వ తేదీన వచ్చి ఈ టెస్ట్ని ఫ్రీగా చేయించుకోగలరు. అలానే మనము డయాబెటీస్ కోసం ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, ECG కూడా ఫ్రీగా చేస్తున్నాం అన్నమాట ఆ రోజు. కావున మీ అందరూ వచ్చి ఈ సేవల్ని వినియోగించుకోవచ్చు అన్నమాట. ఈ టెస్ట్ ఎవరెవరు చేయించుకోవచ్చు అని అందరికీ సందేహం ఉంటుంది. ఈ టెస్ట్ 45 సంవత్సరాలు దాటిన అందరూ చేసుకోవచ్చు. మగవాళ్ళు, ఆడవాళ్ళు ఇద్దరూ కలిపి చేయించుకోవచ్చు. డయాబెటీస్ ఒక 3 సంవత్సరాలు దాటి ఎవరైనా డయాబెటీస్ ఉన్న వాళ్ళు చేయించుకోవచ్చు. తర్వాత ఊబకాయం అన్నట్టు అధిక బరువు ఉన్న వాళ్ళు 20 సంవత్సరాలు అవి ఉండే చిన్న అయినా అవ్వచ్చు. సో అధిక బరువు ఉన్న వాళ్ళు కూడా చేయించుకోవచ్చు. వయసు రీత్యా సంబంధం లేకుండా అధిక బరువు ఉన్న వాళ్ళు కూడా చేసుకుంటే కనుక్కోవచ్చు అనమాట. ఫైబ్రోస్కాన్ టెస్ట్ చేసుకున్న తర్వాత ఏంటి అనే ఒక సందేహం ఉంటుంది అందరికీ. సో ఫైబ్రోస్కాన్ చేసుకున్నాక మనం ఒకటి తెలుస్తుంది, లివర్ ఫైబ్రోసిస్ ఉందా లేదా తెలుస్తుంది అనమాట. సో లివర్ ఫైబ్రోసిస్ ఉందని కన్ఫర్మ్ అయినాక మేము డీటెయిల్గా పేషెంట్ హిస్టరీ, ఆల్కహాల్ తీసుకుంటే ఆ డీటెయిల్డ్ ఆల్కహాల్ హిస్టరీ, వాళ్ళు ఏ మందులు వాడుతున్నారో చూసుకొని, కొందరికి కొంచెం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేస్తే సరిపోతుంది అన్నమాట. వాళ్ళకి మందులేం అవసరం లేదు. కొందరికి మాత్రమే మందులు వాడితే సరిపోతుంది అనమాట. ఆ కొందరు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఎవరికి సరిపోతుందో, మందులు ఎవరు వాడుకోవాలో మేము అది క్షుణ్ణంగా పరీక్షించి మీకు ఆ ఫైబ్రోస్కాన్ టెస్ట్ తర్వాత మీకు చెప్తామన్నమాట. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడం మనందరికీ గర్వకారణమని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవయ్య అన్నారు. విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల కూటమి ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీని నిర్వహించారు. ఈ మేరకు నెల్లిమర్ల మిమ్స్ ఆసుపత్రి నుంచి మొయిద కూడలి వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశ రక్షణకు సైనికులు ధైర్య సాహసాలతో పోరాడారని, వారి త్యాగ ఫలితమే నేడు ఉగ్రవాదులను తుదముట్టించి విజయం సాధించామన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైనికుల సేవ కొనియాడారని, యుద్ధాల్లో మరణ త్యాగం చేసిన మురళీ నాయక్ కుటుంబానికి అండగా నిలిచారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతదేశ రక్షణ కోసం భారత ప్రజల, ముఖ్యంగా మహిళల జీవితాలు, వారి సింధూరాన్ని దూరం చేశారన్న కోపంతో, బాధతో ఆపరేషన్ సింధూర్ అనే పేరు మీద నరేంద్ర మోడీ గారు ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. ఉగ్రవాదాన్ని భారతదేశం ఎప్పుడు సహించదు కాబట్టి దాన్ని మట్టుపెట్టడానికి ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాద శిబిరాల మీద దాడులు చేయడం జరిగింది. కానీ పాకిస్తాన్ ప్రభుత్వం అందుకు భిన్నంగా
ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తూ పిరికి పందమైన చర్యలు చేస్తూ మన దేశం మీద దాడులు చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా అలాంటి దాడుల్ని మేము సహించాం. పాకిస్తాన్ మా దేశం మీద దాడులు చేసి మా ప్రజల మీద దాడులు చేస్తే ఖచ్చితంగా మేము మీ ఇళ్లలోకి వస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. మొత్తం ఎన్డీఏ కూటమి శ్రేణులందరం కూడా తరలి వచ్చాం. అలాగే ప్రజలందరూ కూడా ఈరోజు ఈ భారీ యాత్రలో మిమ్స్ జంక్షన్ నుంచి మొయిద జంక్షన్ దాకా ఒక సముద్రం తలపించే దిశగా మేము యాత్ర చేపట్టడం జరిగింది. ఈ యాత్ర మా భారత సైనికుల కోసం, వారి క్షేమం కోసం జరుగుతున్నది. నెల్లిమల్ల నియోజకవర్గం నుంచి ఎంతోమంది ఆర్మీలో పనిచేస్తున్నారు. ఈరోజు గుడివాడ నుంచి కూడా మన ఎక్స్ ఆర్మీ పీపుల్ అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మన నెల్లిమల్ల నియోజకవర్గం నుంచి బోర్డర్ దగ్గర మన కోసం యుద్ధం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు క్షేమంగా ఉండాలని చెప్పి వారి గురించి ప్రత్యేకంగా మేమందరం కూడా ఈ ర్యాలీ చేపట్టడం జరిగింది. అలాగే ప్రత్యేక పూజలు కూడా వారి గురించి జరిపించడం జరిగింది. కాబట్టి భారతదేశ రక్షణ కోసం ఎప్పుడూ ముందుంటాం. ఎప్పుడూ కూడా భారతదేశాన్ని చరిత్ర పటంలో మీదకు నించోబెడతామన్న దిశగా ఈరోజు అందరం కలిసి ఈరోజు యాత్ర ఇక్కడ చేయడం చాలా ఆనందంగా ఉన్నది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కార్మిక హక్కులను కాపాడాలని డిమాండ్ చేస్తూ మంగళవారం విజయనగరం జిల్లాలోని గజపతి నగరం మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం మూడోసారి కేంద్రంలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత 42 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చిందన్నారు. అవి అమలైతే కార్మికులకు తీవ్ర నష్టం జరుగుతుందని, తక్షణమే వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రైతులకు గిట్టుబాటు ధర చట్టం చేయాలని, ఉపాధి హామీ కార్మికులకు 200 రోజుల పని, 600 రూపాయల కూలీ ఇవ్వాలని, పెరిగిన ధరలను తగ్గించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్మికులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మే 20 తేదీన దేశవ్యాప్తంగా సమ్మె జరగాలని చెప్పి అన్ని కార్మిక సంఘాలు అనుకున్నాయి. దీన్ని దేశంలో ఉండే పరిస్థితులు, సాయంత్రం భద్రతల దృష్ట్యా జూలై 9వ తేదీకి వాయిదా వేశారు. ఈ నేపథ్యంలోనే మే 20 తేదీన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అన్ని కేంద్రాల వద్ద నిరసన చేయాలని చెప్పి కార్మిక సంఘాలు నిర్ణయించాయి. దానికి అనుగుణంగా గజపతి నగరంలో ఈరోజు ధర్నా జరుగుతుంది. మహాత్మా గాంధీ విగ్రహాన్ని కూడా సమస్యలతో కూడిన వినతిపత్రం కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. కొనసాగుతున్న టీడీపీ మినీ మహానాడు, కార్యకర్తలే పార్టీకి బలమని నాయకుల స్పష్టీకరణ. సమస్యలు పరిష్కరించాలని 102 కార్మికుల ఆందోళన, ప్రజల ప్రాణాలు కాపాడుతున్న తమను నిర్లక్ష్యం చేయడంపై ఆవేదన. నెల్లిమల్లలో ఘనంగా నిర్వహించిన తిరంగా ర్యాలీ, ఉగ్రవాదంపై సైనికుల విజయంతో సర్వత్రా హర్షం, పాల్గొన్న కూటమి నేతలు. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.